ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. భార్యాభర్తల విషయంలో ఎలాంటి కేసులైనా కూడా ఫైల్ చేసుకోవచ్చు. భార్యకి భర్త నుంచి, భర్తకి భార్య నుంచి వెళ్ళి కొంచెము న్యాయం జరిగే అవకాశాలు ఉంటాయి. కానీ నేను ఒక కేసు గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏం జరిగిందంటే, భార్యాభర్తలు ఉన్నారు, వారికి పెళ్ళై కూడా 4 years అవుతుంది. ఒక 1 year పాప ఉండడం జరిగింది. ఉన్న తర్వాత ఇతను ఏం చేశాడంటే, పాప పుట్టిన దగ్గర నుంచి వెళ్ళి ఈ అమ్మాయితో సరిగ్గా ఉండడం లేదు. ఉండకుండా అతను ఏం చేశాడంటే, ఊరు వెళ్తున్నాను, లేదు అనుకుంటే నాకు జాబ్ పని మీద నేను బయటికి వెళ్తున్నాను అని చెప్పేసి అలా బయటికి వెళ్ళిపోతూ వస్తూ ఉన్నాడు అన్నట్టు. ఇంకా ఈమె కూడా ఈ పాప విషయంలోనే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడము. తర్వాత నెక్స్ట్ పాప ఇంకా పుట్టింది కాబట్టి కొంచెం అప్పుడు అంటే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నదానికి పిల్లలు పుట్టిన తర్వాత కొంచెం హస్బెండ్ మీద ఉన్న కాన్సన్ట్రేషన్ అంతా కూడా పిల్లల మీదకి రావడము, భార్య మీద ఉన్న కాన్సన్ట్రేషన్ అంతా కూడా పిల్లల మీదకి రావడం అనేది మనం మామూలుగా చూస్తూ ఉంటాం. అయితే తను కూడా సరే పని మీద వెళ్తున్నాడు కదా, రావడం మీద వస్తున్నాడు కదా అని చెప్పేసి అలా అనుకున్నాను. కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే, ఈవిడకు తెలియని విషయము, అతను అక్కడికి వెళ్ళాడు, ఊరికి వెళ్ళాడు, అయిపోయింది. అక్కడ ఒక సంబంధం చూసుకున్నాడు, మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. అంటే ఇక్కడ ఫస్ట్ మ్యారేజ్ అయిందన్న విషయాన్ని దాచిపెట్టేసి అతను వర్క్ ప్లేస్ దగ్గర ఒక అమ్మాయితో పరిచయం అయ్యి ఇంటికి తీసుకెళ్ళేసి, నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, నాకు తనతో హ్యాపీనెస్ లేదు, నేను తనకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నానని కుటుంబ సభ్యులకు చెప్పారు. కానీ కుటుంబ సభ్యులు కూడా మరి దాని మీద ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. మరి ఆమెకు విడాకులు ఇవ్వాలి కదరా, విడాకులు ఇవ్వకుండా నువ్వు ఎలా చూసుకుంటావు, ఆల్రెడీ ఒక పాప పుట్టింది అని చెప్పేసి ఏం మాట్లాడలేదు. నీ ఇష్టం రా, నీ జీవితం నీ ఇష్టం, నువ్వేం చేసుకుంటావు చేసుకో, నువ్వు మాకేం చెప్పొద్దు అని చెప్పేసి అన్నారు. అన్న తర్వాత తల్లిదండ్రులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అన్నది ఒకటి మాత్రం పెట్టుకున్నాడు పక్కన. తర్వాత నెక్స్ట్ ఆ అమ్మాయిని తీసుకెళ్ళి చూపించేసి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకొని ఆవిడతో ఉంటున్నాడు, ఈవిడతో ఉంటాడు. ఒకరోజు ఈ అమ్మాయికి డౌట్ వచ్చింది, ఏంటి ఇతను బిహేవియర్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది, పెళ్ళికి ముందు ఎలా తయారయ్యాడో అలా తయారవుతున్నాడు. తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఎక్కువ కాల్స్ మాట్లాడడం జరుగుతుంది, అసలు ఫోన్ నన్ను ముట్టుకొనివ్వట్లేదు. ఇవన్నీ కూడా ఆవిడకు ఒకసారి అనుమానం వచ్చేసి తను పడుకున్న టైంలో మొబైల్ మొత్తం చెక్ చేస్తే అప్పుడు తెలిసింది అందులో కొన్ని పెళ్లి ఫొటోస్ ఉన్నాయి, తర్వాత తన ఈ అమ్మాయితో కలిసి ఉన్న ఫొటోస్ ఉన్నాయి, అదేవిధంగా అమ్మాయికి ఎక్కువ కాల్స్ చేస్తున్న కాల్ది హిస్టరీ ఉంది, వాట్సాప్లో చాట్స్ ఉన్నాయి. ఇవన్నీ చూసి ఆమె చాలా షాక్ అయిపోయి ఏం చేయాలి అని చెప్పేసి అన్న తర్వాత ఇమీడియట్గా వాళ్ళ అత్తయ్య వాళ్ళకి కాల్ చేసి మరి మీ అబ్బాయి ఇంకొక పెళ్లి చేసుకున్నట్టున్నాడు అత్తయ్య, నాకు తెలియట్లేదు అని అంటే, ఏమో అమ్మ మాకు తెలియదు, మీ జీవితం మీరు చూసుకోండి, నాకు సంబంధం లేదు అని చెప్పేసి వాళ్ళు కాల్ పెట్టేశారు. పెట్టిన తర్వాత ఏం చేయాలి, మళ్ళీ పుట్టింటికి ఫోన్ చేసిన తర్వాత వాళ్ళ తమ్ముడు చాలా తెలివిగా ఏం చేశాడు అంటే, ఇమీడియట్గా అతను గొడవలు పెట్టలేదు, వాళ్ళ అక్కకు చెప్పాడు. ఏమని అంటే, అక్క నువ్వు గొడవ పడద్దు బావతోటి, నువ్వేం చేయొద్దు, తెలియనట్టుగానే ఉండి నువ్వు ఏం చేస్తున్నావో అదే పని చేసుకుంటూ ఉండు, నేను అన్ని ప్రూఫ్స్ సంపాదిస్తాను అని చెప్పేసి అతను ఎప్పుడైతే ఇంటి నుంచి వెళ్ళి బయటికి వెళ్తున్నాడో అప్పుడు వాళ్ళ తమ్ముడికి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఇవ్వగానే అతను ఏం చేశాడు, వాళ్ళ భావన ఫాలో అవుతూ వెళ్ళిపోయి ఆవిడతో ఉన్నవి, అక్కడ పెళ్ళైనట్టు తెలుసుకున్నవి అవన్నీ కూడా నెమ్మదిగా మొత్తం అన్ని కలెక్ట్ చేశాడు. అతనికి మినిమం 2 years పట్టింది. ఆవిడ కూడా చాలా ఓపికగా 2 years వరకు బేర్ చేసి ఇమీడియట్గా అవన్నీ ఎవిడెన్సెస్ అన్ని కలెక్ట్ చేసుకున్న తర్వాత సింపుల్గా వచ్చేసి కోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఇట్లా ఇల్లీగల్ అఫైర్ పెట్టేసుకున్నాడు కాబట్టి మా బావగారిని మా అక్కగారితో ఉండాలని చెప్పేసి అతను ఏం చేశాడు, రెసిడెన్స్ ఆర్డర్ కోసం వేయడం జరిగింది. అంటే ఆల్రెడీ భర్తతోనే ఉంటుంది, కానీ భర్త ఏ టైంలో ఎక్కడున్నా సరే నేను అక్కడ ఉండడానికి నాకు పర్మిషన్ కావాలి అంటూ తను ఒక అప్పీల్ వాళ్ళ అక్కతోని వేయించడం జరిగింది. దాంతోపాటు నేను ఆల్రెడీ ఫస్ట్ భార్యను ఉండగానే నాకు చెలవకుండా రెండో పెళ్లి చేసుకున్నాడు కాబట్టి అతని మీద కేసు ఫైల్ చేయాలి అన్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. అయితే కోర్టు వెంటనే ఇమీడియట్గా తీసేసుకొని సెకండ్ మ్యారేజ్ చెల్లదు, ఫస్ట్ మ్యారేజ్ మాత్రమే చెల్లుతుంది అని చెప్పేసి చాలా స్పష్టంగా మనకు అందరికీ తెలిసిందే. ఇక్కడ విడాకులు ఇస్తేనే సెకండ్ మ్యారేజ్ చెల్లుతుంది, లేదా లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నట్టయితే కేసులు ఫైల్ అవ్వవు. కానీ ఇక్కడ పెళ్లి చేసుకున్నాడు కాబట్టి మోసం చేశాడు అనే దాని కింద వస్తుంది కాబట్టి బిగామి కింద
దాన్ని కన్సిడర్ చేసేసుకొని అతని మీద కేసు ఫైల్ చేశారు. చేసిన తర్వాత ఇమీడియట్గా అతనికి ఒక నోటీసు సర్వ్ చేసి అక్కడ కోర్టుకి రమ్మని చెప్పడం జరిగింది. అతను ఏమొచ్చి నీకు ఎలా తెలుసు, అసలు నేను లేను అమ్మాయితోటి అని చెప్పేసి బుకాయించడం స్టార్ట్ చేశాడు. చేసినా కూడా అన్నీ ఇలా సింపుల్గా అన్ని ఆధారాలు చూపించిన తర్వాత నోరు మూసుకొని ఇమీడియట్గా నాకు ఆ అమ్మాయితో సంబంధం లేదు, నేను అమ్మాయిని వదిలేస్తున్నాను, నేను నీతోనే కలిసి ఉంటాను అని చెప్పేసి రావడం జరిగింది. కానీ అక్కడ ఆమె చేసింది ఏంటంటే కోర్టు నుంచి వెళ్ళి ఆమె కొన్ని ప్రొటెక్షన్ ఆర్డర్ తీసుకుంది. ఎలా అంటే నా హస్బెండ్ ఇప్పుడు ఆ అమ్మాయిని వదిలేసి వస్తాను అని చెప్పేసి అంటున్నాడు, కానీ ఇప్పుడు నష్టపరిహారం కింద ఆవిడ ఎంతో అడుగుతుంది కదా, నాకు ఇప్పుడు కట్నం కింద ఇచ్చిన ఇల్లు ఏదైతే ఉందో అది నా పేరు మీదనే ఉంది, దానికి ఇతనికి సంబంధం లేదు. అదేవిధంగా అన్ని ఇంకా లెక్కలు ప్రతిదీ కూడా చాలా స్పష్టంగా చాలా క్లియర్గా ఉంది. నాకు ఆ కేసు చాలా ముచ్చటేసింది. చెప్పేసి నీట్గా అన్ని ప్రజెంట్ చేసిన తర్వాత ఆ అమ్మాయికి ఒకవేళ పిల్లలు ఉంటే మీరు ఇవ్వచ్చు, పిల్లలు లేరు కాబట్టి మీరు నష్టపరిహారం కింద ఎంతైనా ఇవ్వచ్చు అని చెప్పేసి అన్నట్టు డిసైడ్ చేయలేదు. ఇక్కడ ఆల్రెడీ భార్య బ్రతికుంది కాబట్టి, భార్యకు కన్సర్న్ లేకుండానే రెండో పెళ్లి చేసుకున్నాడు కాబట్టి, చీటింగ్ చేశాడు కాబట్టి, లివింగ్ రిలేషన్షిప్లో ఓకే తనకు పెట్టాల్సిందంతా పెట్టేసావు కాబట్టి ఇక మీదట భార్య పాప బాధ్యత మాత్రం నీది అని చెప్పేసి ఒక తీర్పుని ఇవ్వడం జరిగింది. అంటే అతను ఒప్పుకున్నాడు. అక్కడ నేను ఈ అమ్మాయితో కలిసి ఉంటానని చెప్పలేదు, ఈ అమ్మాయిని వదిలేస్తాను అని కూడా చెప్పలేదు. అతను చాలా న్యూట్రల్గా చాలా తెలివిగా నేను భార్యతోటే ఉంటాను, నేను జస్ట్ పెళ్లి చేసుకోలేదు అని అంటే పెళ్లి ఫొటోస్ పెట్టంగానే ఇంకా అంత మౌత్ జిప్ ఇంకా అసలు ఇంకా మాట్లాడడం లేదుగా. ఇవన్నీ ఇలా చేసిన తర్వాత కోర్టు మంచి తీర్పు ఇచ్చేసింది. ఇచ్చిన తర్వాత మంచి ప్రొటెక్షన్ ఆర్డర్ తోటి ఆమె ఇప్పుడు వెళ్ళింది. ప్రస్తుతానికైతే బాగానే ఉంటున్నారు. ఆ అమ్మాయి మీద ఏమన్నా ప్రాబ్లం అయినా లేకపోతే ఏదైనా చిన్న గొడవ జరిగినా చిన్న ఇబ్బంది కలిగినా సరే కోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది కాబట్టి ఇతనే పనిషబుల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అన్నీ దగ్గర పెట్టేసుకొని ఆవిడతో మంచిగా కాపురం చేసేసుకుంటూ ఉన్నాడు. ఇది నేను ఎందుకు చెప్పానంటే ఈ రోజుల్లో ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఏం చేస్తున్నారంటే భార్య అడ్డుంది, పాప అడ్డుంది, లేదంటే బంధువులు అడ్డున్నారు, వీళ్ళందరూ వచ్చేసి ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు అని చెప్పేసి తెలియకుండానే ఇంకొకరు సహాయం తీసేసుకొని ఒకరినొకరు చంపుకోవడం అనేది జరుగుతుంది. అలా జరగకుండా వీళ్ళు ఈ కేసులో ఎంత తెలివిగా బిహేవ్ చేశారు. చాలా నీట్గా, గొడవ లేదు, ఆర్గ్యుమెంట్స్ లేదు, అరుచుకోవడం లేదు, ఏమీ లేదు. అన్ని ఎవిడెన్సెస్ తీసుకొచ్చేసి డైరెక్ట్ కోర్టులోనే నువ్వు నా భర్తవి, నువ్వు ఇంకొకరికి స్వంతం కాదు, నాకు మాత్రమే స్వంతం అని చెప్పేసి ప్రూవ్ చేసుకొని ఆర్డర్ తీసుకొని బయటికి వెళ్ళడం జరిగింది ఆ అమ్మాయి. అంటే ఎంత క్లారిటీగా ఎంత క్లియర్గా అంటే లీగల్ మీద ఎంత అవగాహన ఉంది. అట్లా జరుగుతున్నాయి. కాబట్టి దయచేసి మీరు ఎప్పుడైనా సరే ఇలాంటివి జరిగినప్పుడు మీరు అన్ని ఎవిడెన్సెస్ పెట్టుకుంటే కోర్టే మీకు న్యాయం చేస్తుంది, మీ పక్కన న్యాయం ఉంటే. అంతేగాని అలా కాకుండా రిలేషన్షిప్ పెట్టుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు, అది ఇది అని చెప్పేసి వాళ్ళ మీద కక్ష పెంచేసుకొని మీరు క్రిమినల్స్గా మారి వాళ్ళని చంపేసి పోయి జైల్లో కూర్చోవడం, పిల్లలు అనాథలు అవ్వడం, ఇవన్నీ చేయలేదు. అక్కడ చాలా చాలా క్లియర్గా చాలా స్పష్టంగా వెళ్ళడం జరిగింది. కాబట్టి నేను ఈ కేసు ఉదాహరణగా మాత్రమే ఎందుకు చెప్తున్నాను అంటే లీగల్గా మనకు న్యాయం జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. కానీ దాన్ని మనం ఎంచుకునే విధానం అంటూ ఒకటి ఉంటుంది, దాని ప్రకారంగా వెళ్తే మనకు న్యాయం జరుగుతుంది. అంతేగాని ఇష్టానుసారంగా అక్కడ కొట్టో లేకపోతే తీసుకెళ్ళి రచ్చ చేసి అందరి ముందు బ్లేమ్ చేసి తర్వాత గొడవలు పెట్టేసి స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేసి 498 ఏళ్ళు డీవీసీలు మెయింటెనెన్స్లు పెట్టేసి తర్వాత ఇలా చేశారంటే వాళ్ళ ఈగో అనేది హర్ట్ అవుతుంది. అంతేకాకుండా అమ్మో ఇప్పుడే ఇంత రచ్చ చేసింది కాబట్టి రేపు ఫ్యూచర్లో ఇంకెంత రచ్చ చేస్తుందో అని చెప్పేసి అప్పుడు ఇంకా అది చిన్నగా వెళ్ళేదా కాస్త అదే గోరుతో పోయేదాన్ని గొడ్డలతో తీసుకొచ్చుకోవడం అని చెప్పేసి అంటారు కదా, అలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయంటే చిన్న విషయాన్ని ఇంత పెద్ద చేశారు. ఆవిడ ఇంటికి చెప్పింది, తర్వాత నెక్స్ట్ ఇటు అత్తయ్య వాళ్ళకి చెప్పింది, అందరికి చెప్పింది, ఎవరి దగ్గర నుంచి సహాయం అందింది, వాళ్ళ తమ్ముడు దగ్గర నుంచి సహాయం అందింది. వెళ్ళింది, ఎవిడెన్సెస్ తీసేసుకుంది, కోర్టులో ప్రొడ్యూస్ చేసింది, ఆర్డర్ తెచ్చుకుంది, చాలా హ్యాపీగా ప్రశాంతంగా మళ్ళీ లైఫ్ లీడ్ చేస్తూ ఉంది. ఇంకెప్పుడు వాళ్ళ హస్బెండ్ ఇంకా ఎదురు తిట్టడానికి కూడా లేదు. ఎందుకంటే తప్పు చేశాడు, కోర్టే డిసైడ్ చేసింది నువ్వు తప్పు చేసావు రాబాయ్, ఇది తప్పు అని చెప్పేసి చాలా స్పష్టంగా క్లియర్గా చెప్పింది. కాబట్టి ఇంకా కుదురుగా కాపురం చేసుకోవడం అనేది చేస్తున్నారు. ఇలా అన్ని కేసులలో ఉంటాయని నేను చెప్పాను, కానీ ఇది ఉదాహరణగా క్రిమినల్స్గా మారొద్దు అనడానికి నేను ఒక ఎగ్జాంపుల్గా చెప్పడం జరిగింది. ఏదేమైనా సరే కానీ లీగల్గా మీరు ఎవిడెన్సెస్ కరెక్ట్గా ప్రొడ్యూస్ చేస్తే న్యాయం మాత్రం 100% జరుగుతుంది. Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.